ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము గ్రంథము 4వ పుస్తకం. ఈ పుస్తకంలో 36 అధ్యాయాలు ఉన్నవి. 36 అధ్యాయాలలో 1288 వచనములు ఉన్నవి. 1288 వచనములలో 32,889 పదములు, వర్డ్స్ ఉన్నాయి. ఈ గ్రంథంలో 59 ప్రశ్నలున్నవి. 72 దైవ వర్తమానాలు ఉన్నాయి. సంఖ్యాకాండము రచయిత మోషే ప్రవక్త. సంఖ్యాకాండము వ్రాసిన కాలము క్రీస్తు పూర్వము BC 1440-1410 మధ్యలో. మనకు ఈ సంఖ్యాకాండములో 38 సంవత్సరాల 9 నెలల కాలం వర్ణించబడింది. ఇశ్రాయేలు జనాంగము మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశమును విడిచి వచ్చిన తరువాత సీనాయి పర్వతము యొద్ద వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. సీనాయి పర్వతము యొద్ద దేవుడు వారికి ప్రత్యక్ష గుడారపు నిర్మాణము గూర్చి తెలియపరచగా మోషే ప్రత్యక్ష గుడారం తయారు చేయించాడు. వారు 2వ సంవత్సరం మొదటి మాసం మొదటి దినాన సీనాయిని వారు ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టారు. వారు బయలుదేరిన 2వ సంవత్సరం మొదటి సంవత్సరము 2వ నెల, మొదటి సంవత్సరము 2వ నెల వారు వారి యొక్క ప్రయాణాన్ని సినాయి నుండి వారు ప్రారంభించారు. కనుక ఈ ప్రయాణాలు మనం చూస్తున్నప్పుడు 2వ నెల మొదటి మాసము మొదటి దినము, నిర్గమకాండం 40:17లో సినాయి నుండి వారు బయలుదేరిన తేదీ. సంఖ్యాకాండములో 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీన, అంటే సినాయి విడిచిన 30 దినాలకు ఈ సంఖ్యాకాండం యొక్క చరిత్ర ప్రారంభమైంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 40వ వచనంలో 40వ సంవత్సరం 11వ నెల 1వ తేదీన అని రాశాడు. కనుక వారు 38 సంవత్సరాల 9 మాసాల హిస్టరీ మనకి ఇందులో కనిపిస్తుంది. ప్రధానంగా మనకు సినాయి నుండి వారు మోయాబుకు వచ్చేటప్పటికి ఒక 15 సెంటర్స్లో వాళ్ళు ప్రధానంగా తిరిగినట్లుగా కనబడుతుంది. ఈ యాత్రను కనుక మనం గమనించినట్లయితే దీనిలో 4 ప్రధానమైన ముఖ్య వచనాలు మనకు కనిపిస్తాయి. సంఖ్యాకాండం 14 అధ్యాయం 22 నుండి 23 వచనాల్లో దేవుడైన యెహోవా ఇజ్రాయేలు మొదటి తరము వారు కనానులో ప్రవేశించరు, వాగ్దాన భూమిలో ప్రవేశించరు అని చెప్పినటువంటిది అతి ప్రధానమైన వచనం. 6వ అధ్యాయము
24 నుండి 26, 12వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు కూడా ఇందులో మనకు ప్రధానమైనటువంటి వచనాలుగా కనపడతాయి. సంఖ్యాకాండాన్ని హెబ్రీ భాషలో బెమిద్బార్ అన్నారు. అంటే ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో అని అర్థం వస్తుంది. సంఖ్యాకాండం అనే పేరు నంబర్స్ను సూచిస్తున్నప్పటికీ సెన్సెస్ 2 పర్యాయాలు ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీయుల జనసంఖ్యను లెక్కించమని మోషేకు ఆజ్ఞ ఇచ్చాడు. మొదటి జనసంఖ్య, రెండవ జనసంఖ్య. అందుకనే దీనికి నంబర్స్ అనే పేరు వచ్చింది. అయితే దానితో పాటు దీనికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి. కేవలం మొదటి అధ్యాయం 26వ అధ్యాయంలోనే జనసంఖ్యల లెక్కింపులు కనబడతాయి మనకు. మిగతా అధ్యాయాల్లో ప్రధానమైనటువంటిది అరణ్య యాత్ర. ఇందులో ఈ యొక్క మొదటి తరము వారు అవిశ్వాసము చేత అవిధేయులైనందున దేవుడు వారు తిరుగుబాటును బట్టి వారిని అరణ్యములో తిరుగులాడి నశించేటట్లుగా వారిని చేశాడు. తర్వాత మనం ఈ గ్రంథంలో ప్రధానంగా చూస్తున్నప్పుడు సణుగుల గ్రంథం అని కూడా అన్నారు దీన్ని. చరిత్రకారుడు టెర్టులియన్ గ్రీకులో ఏమని పేరు పెట్టాడంటే అరిథ్మాయి అని పేరు పెట్టాడు. అరిథ్మాయి. దీన్ని లాటిన్ భాషలో న్యూమెరీ అన్నారు, ఇంగ్లీష్లో నంబర్స్ అన్నారు, తెలుగులో సంఖ్యాకాండం అన్నారు. అరిథ్మాయి అనేటువంటి గ్రీకు భాష నుంచే అర్థమెటిక్ అనేటువంటి పదం వచ్చింది. కనుక ఈ యొక్క గ్రంథాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు దీనిలో ప్రధానముగా 2 జనసంఖ్యలు కనిపిస్తాయి. మొదటి జనసంఖ్య ఐగుప్తు దేశము నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులలో పురుషులు 20 ఏండ్లు పైబడిన వారు లెక్కించబడ్డారు. పురుషులు 20 ఏండ్లు పైబడిన వారు లెక్కించబడ్డారు. ఈ లెక్కించబడిన వారు 6 లక్షల కాల్బలంగా పిలువబడ్డారు. 6,05,000 చిల్లర ప్రజలు. అలాగే మనకు ఈ మొదటి జనసంఖ్య మొదటి అధ్యాయము నుండి 25వ అధ్యాయం వరకు కనబడుతుంది. మొదటి తరం ఇజ్రాయేలు అంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారు. అరణ్యంలో పుట్టిన వారు 26 నుండి 36 వరకు ఉన్నటువంటి దానిలో వారిని లెక్కించబడి వారు ప్రయాణాలు చేసి ఉపదేశాలు పొంది కనాను వైపు వెళుతున్నారు. అది కనిపిస్తాం. మొదటి జనసంఖ్యలో ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారిలో 6 లక్షల కాల్బలంలో యెహోషువ, కాలేబు తప్ప అందరూ కూడా అరణ్యంలో చనిపోయారు. అందుకే దేవుడు 40 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. వాస్తవంగా వారికి 11 దినాల ప్రయాణం కాదేషు బర్నియా నుండి కనాన్ బోర్డర్స్కి 11 days జర్నీ. అట్లాంటిది దే టుక్ 40 years, 40 ఏండ్లు అరణ్యంలో తిరిగి. ఎందుకంటే అవిధేయులైన వారు రాలిపోయేటట్లుగా, అవిధేయులైన వారు రాలిపోయేటట్లుగా దేవుడు ఈ కార్యాన్ని వారి పట్ల జరిగించాడు. ఇక మనం ఈ యొక్క అధ్యాయాన్ని విభజించుకుంటే మొదటి 14 అధ్యాయాలు సీనాయి నుండి కాదేశుకు వారు వచ్చారు. మొదటి 14 అధ్యాయాల్లో మొదటి తరం యొక్క ప్రయాణం ఇది. 15వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు ఈ మొదటి తరం వారు అరణ్యములో తిరుగులాడారు అవిధేయతను బట్టి. 21వ అధ్యాయం నుండి 36 వరకు 2వ తరం కనిపిస్తుంది. అందులో 25వ అధ్యాయం ముగింపుకు వచ్చేటప్పటికి మొదటి తరం సమూల నాశనం అయినట్లుగా కనబడుతుంది. ఈ 36 అధ్యాయాలలో కూడా మనం చూస్తున్నప్పుడు
లెక్కించబడినటువంటి ఇజ్రాయేలు తరాలు యాకోబు కుమారుల్లో 11 మంది 12 గోత్రాలు. లేవీయులను లెక్కించలేదు. ఇది మనం గుర్తించాలి. కనాను వెళ్ళుటకు ఈ మొదటి తరము వారు నిరాకరించారు. అది దేవునికి ఆగ్రహం కలిగింది. కారణం ఏంటంటే కాదేశునకు మోషే చేరిన తరువాత మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 12 గోత్రాల నుండి వేగుల వారిని కనాను దేశానికి పంపమన్నాడు. కనాను దేశానికి వెళ్ళినటువంటి ప్రధానులు 12 మంది. కాలేబు యెహోషువ అందులో ఉన్నారు. వారు తప్ప, 2 తప్ప 10 మంది చెప్పినటువంటి మాటలకు, వేగు చూచి వచ్చి చెప్పిన మాటలకు భయపడి దేవునిపై అవిశ్వాసం ఉంచారు. కనాను ప్రజలు బలమైన వారిని విని తాము అక్కడికి వెళ్ళి చనిపోతామనే భయంతో దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆహారం కొరకు, పానీయము కొరకు ఈ విధంగా వారు శోధిస్తూనే వచ్చారు దేవుణ్ణి. దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే క్షమించు దేవుడు కూడా పశ్చాత్తాపడినప్పుడు తిరిగి సమకూర్చేవాడు కూడా, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు కూడా. అబ్రహామునకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని విడిపించబడిన మొదటి తరము వారు అవిశ్వాసము చేత పొందలేకపోయారు. రెండవ తరం వారు కృపచేత పొందుకోగలిగారు. కనుక దేవుడు వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడిని మనకు అర్థం అవుతోంది. మొదటి తరం ఐగుప్తులో పుట్టిన తరం అరణ్యంలోనే నశించింది. అరణ్యంలో పుట్టినటువంటి తరం కనానుకు చేరుకోగలిగింది. కాదేశు నుండి వెళ్ళినటువంటి ఆ స్పైస్ వేగుల వారు చాలా అద్భుతమైన దేశాన్ని చూచారు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూచారు. కానీ అవిశ్వాసపడ్డారు. దేశం మంచిదే, కానీ దానిలో జనులను చూచి భయపడ్డారు. అనాకీయులు ఉన్నారు అక్కడ, బలమైన దేహం, దారుఢ్యం కలిగిన వారు భయపడ్డారు. విభజనలో మనం గమనించినప్పుడు మొదటి 14 అధ్యాయాలు 3 విభజన. 1 జనాభా లెక్కలు 1 నుండి 4, ఉపదేశములు 5 నుండి 10 అధ్యాయాల మధ్య, ప్రయాణాలు 11 నుండి 14 అధ్యాయాల మధ్య, ఇక 15 నుండి 20 అధ్యాయాల మధ్య అరణ్య యాత్ర. అందులో వారు మొదటి తరం వారు కూలిపోవటం ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు ప్రధానముగా 21 నుండి 36 మధ్య నూతన తరం వారు ప్రయాణములు చేస్తూ నూతన ఉపదేశములను పొందుకొని వారు కనాను వైపు నడిచినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తారు. తర్వాత మనకి క్రొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మనకు 12వ వచనం ఎదుకు వచ్చేటికి ఏం జ్ఞాపకం చేస్తోందంటే, చరిత్ర మనకు మాదిరిగా ఇవ్వబడింది, ఎగ్జాంపుల్గా ఇవ్వబడింది. రోమపత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు కూడా అదే చెప్పాడు. దృష్టాంతాలుగా మనకు చరిత్ర కనపరచబడింది. కనుక సంఖ్యాకాండములోని దృష్టాంతమైన మొదటి తరపు అవిశ్వాసము, పాపము, న్యూ టెస్టిమెంట్ పీరియడ్ లో కూడా అవిశ్వాసులైన వారు, పాపులైన వారు ఏ విధంగా నశిస్తారో, విశ్వాసం కలిగిన వారు మాత్రమే, కృపచేత మాత్రమే ఆధ్యాత్మిక కణానులో ప్రవేశిస్తారనేది మనకు చెప్పబడింది. తర్వాత కొన్ని సూచనలు కనబడతాయి. సంఖ్యాకాండంలో చెప్పబడిన కొన్ని మాటలు క్రొత్త నిబంధనలో మనకు కానవస్తాయి. 19వ అధ్యాయంలో ఎర్ర పెయ్యని గురించి రాశాడు. అది క్రీస్తుకు ఆయన బలికి ఆ ఎర్ర పెయ్యి యొక్క బలి ప్రత్యేకంగా ఛాయగా కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో ఇత్తడి సర్పాన్ని మోషే ఎత్తాడు.
కరమైనటువంటి సర్పములు కరిసిన వారు ఆ ఇత్తడి సర్పమును చూచినప్పుడు వారు లేచారు. అలాగే క్రీస్తు శిలువ మీదకు వెళ్ళటం ద్వారా తీర్పు పాపమునకు విధించబడి ఇత్తడి తీర్పును సూచిస్తుంది. క్రీస్తును చూచిన వారు బ్రతుకుతారు, యేసు వైపు చూచిన వారు బ్రతుకుతారని కనబడుతుంది. అలాగే 24వ అధ్యాయంలో బిలాము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన వేకువ చుక్క యేసుక్రీస్తు ప్రభువారు రారాజు. ఆయన బిలాము పొందిన దర్శనంలో అంత్యకాలంలో యూదా నుండి రాజదండం తొలగిపోదని, ప్రభువు వస్తున్నాడని, యాకోబులో నక్షత్రం ఉదయిస్తోందని చెప్పిన మాటలన్నీ ప్రభువుని బట్టి నెరవేరినట్లుగా మనకు తెలియబడుతోంది. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఈ సంఖ్యాకాండంలో ప్రధానంగా సినాయి, పారాను, మోయాబు ఈ ప్రాంతాలు ప్రధానంగా వీరు ప్రయాణాలు చేసినట్లుగా మనకు కనబడుతోంది. సంఖ్యాకాండములో మనకు ప్రధానంగా ముఖ్యమైనటువంటి కొన్ని వృత్తాంతాలు కనిపిస్తాయి. వాటిల్లో మోషే యొక్క అక్కగారు మిరియాం మోషేపై తిరుగుబాటు చేసి కుష్ఠమునకు గురైనట్లుగా కనబడుతుంది. అలాగే అహరోను యొక్క మరణం ప్రత్యేకంగా కనబడుతుంది. ఇందులో మనకు ప్రాముఖ్యమైనటువంటి వృత్తాంతాల్లో ఇదొక ప్రత్యేక వృత్తాంతం, అహరోను యొక్క మరణం. అలాగే బిలాము యొక్క చరిత్ర, ఇశ్రాయేలు చెప్పించడానికి బాలాకు అనేటువంటి రాజు బిలామును తీసుకెళ్ళాడు. అదొకటి మనకు అద్భుతమైనటువంటి చరిత్ర మనకు కనపడుతుంది. అలాగే ఆశ్రయపురములను గూర్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ ఇందులో మనకు కనబడుతుంది. అంతేకాదు అద్భుతమైనటువంటి సందేశాలు, ఆధ్యాత్మిక పాఠాలు దీని నిండా కూడా మనకు స్పష్టంగా పుష్కలంగా కనబడుతుంది. కనుక సంఖ్యాకాండ ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మొదటి అధ్యాయము ఈ ఉపోద్ఘాతంతో కలిపి మనం ధ్యానం చేసుకుందాము.